అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్తో జరుగుతున్న పరిణామాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ నిధుల సేకరణ కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్, ఇరాన్ నేతలు నన్ను తమ తదుపరి సుప్రీం లీడర్గా ఉండాలని కోరారు, కానీ అలాంటి పదవి నాకు అవసరం లేదని నేను స్పష్టంగా తిరస్కరించానని తెలిపారు. ఇరాన్ ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని, యుద్ధాన్ని ముగించేందుకు తమతో చర్చలు జరపాలని ఆ దేశం ఆసక్తి చూపుతోందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పడానికి ఇరాన్ నేతలు భయపడుతున్నారని, అలా చేస్తే తమ ప్రజల నుంచే ప్రమాదం ఎదురవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక చర్యలపై కూడా ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఈ యుద్ధంలో మేము సాధించబోయే విజయం పశ్చిమాసియా చరిత్రలో నిలిచిపోయేలాగా ఉంటుంది అని ఆయన అన్నారు. ఇరాన్ ఇప్పటికే ఓటమి అంచుల్లో ఉందని, ఒప్పందం కోసం మార్గాలను అన్వేషిస్తోందని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన పరిణామాల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించగా, ఆయన స్థానంలో కుమారుడు ముస్తఫా ఖమేనీ బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం. అయితే ఆయన ఇంకా బహిరంగంగా కనిపించకపోవటం, అలాగే దాడుల్లో గాయపడ్డారనే వార్తలు వినిపించడం పరిస్థితిని మరింత అనిశ్చితికి దారితీసింది. ఈ నాయకత్వ లోటే ఇరాన్ను బలహీన స్థితికి తీసుకెళ్లిందని అమెరికా వర్గాలు భావిస్తున్నాయి. ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి.